కుబేర సినిమా మార్నింగే చూశాను భయ్య. కొత్తగా రాసుకున్న కథ, మంచి కాస్టింగ్, హైలీ టెక్నికల్ వాల్యూస్, మంచి అటెన్షన్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ గవర్నమెంట్ తో కలిసి ఒక చిన్న స్కామ్ చేయబోతుంటాడు. దానికి ఆ పొలిటీషియన్స్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో హానెస్ట్ గా ఉండి మరి చెయ్యని శిక్షకి జైల్లో ఉంటున్న ఒక సిబిఐ ఆఫీసర్ దీపక్ అంటే మన నాగార్జున గారిని తీసుకొని ఆయన ద్వారా వీళ్ళందరికీ మనీ ట్రాన్స్ఫరింగ్ చేయించాలనుకుంటాడు. అయితే మన సిబిఐ ఆఫీసర్ దీపక్ కొంతమంది బిచ్చగాళ్ళని తీసుకొని వాళ్ళను బినామీలుగా పెట్టి ఈ ట్రాన్స్ఫర్ అనేది చెయ్యాలనుకుంటాడు. అలా మన దీపక్ టీం తిరుపతిలో బిచ్చం ఎత్తుకుంటున్న దేవా అనే ఒక బిచ్చగాడిని తీసుకొని, అంటే మన ధనుష్ అన్నమాట, తన ద్వారా ఆ మనీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు. అయితే అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది, దీపక్ దేవాకి మరియు ఆ బిజినెస్ మ్యాన్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లో ఫేజ్ లో వెళ్ళినట్టు అనిపిస్తున్నా కూడా ఆ సెట్ పీసెస్ ని సెట్ చేసుకోవడానికి వాళ్ళకంత టైం పట్టిందని నాకు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా కొంచెం స్పీడ్ గానే మూవ్ అవుతూ ఉంటుంది. ఇక మంచి మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లన్నీ కూడా సెకండ్ హాఫ్ లో మనం చూస్తాం. ఎక్స్పెషల్ గా క్లైమాక్స్ విషయంలో దేవా క్యారెక్టర్ చాలా ఎంగేజింగ్ గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇక అలా సినిమా మంచి క్లైమాక్స్ కి అయితే రీచ్ అయిపోతుంది. సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే మై గాడ్, అసలు నాగార్జున గారు ఎంత ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారంటే, అసలు నిజంగా ధనుష్ నాగార్జున గారి కాంబోలో ఈ సినిమా ఉన్నప్పుడు మనందరికి బాగానే ఒక ఇంప్రెషన్ ఉంది. ధనుష్ ఒక మంచి యాక్టర్, మంచి సెటిల్డ్ పర్ఫార్మర్, తను చాలా బ్రిలియంట్ గా యాక్ట్ చేస్తాడు అలా అని. కానీ ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం నాగార్జున గారిని ధనుష్ ని కంపేర్ చేస్తే నేనైతే ఖచ్చితంగా నాగార్జున గారిదే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. ఎందుకంటే బిచ్చగాడి క్యారెక్టర్ లో ఆ ఆర్క్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కా స్కోప్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో నాగార్జున గారు పోషించిన సిబిఐ ఆఫీసర్ దీపక్ క్యారెక్టర్ ని మాత్రం ఎవ్వరూ అంత సెటిల్డ్ గా అయితే పర్ఫామ్ చెయ్యరని నాకు అనిపించింది.